హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక అసలు ప్రెగ్నెన్సీలో డ్రై ఫ్రూట్స్ తినచ్చా? సో చాలా మందికి అపోహ ఉంటుంది, ప్రెగ్నెన్సీలో డ్రై ఫ్రూట్స్ తింటే అబోషన్స్ అయిపోతాయి, లేకపోతే వేడి చేసేస్తుంది, అంటే వేడి చేయడం వల్ల అబోషన్స్ అయిపోతాయి. సో ఇలాంటి చాలా కొన్ని కొన్ని అపోహల వల్ల కొంతమంది డ్రై ఫ్రూట్స్ తినరు. మ్యాక్సిమం అలా ఎవరూ లేరులేండి. ఇప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా డాక్టర్స్ని గట్రా అన్ని జాగ్రత్తగా అడిగి జాగ్రత్తగానే ఫుడ్ అవి తింటున్నారు మ్యాక్సిమం. ఎందుకంటే అందరికీ కూడా మంచి మంచి అవగాహన ఉంటుంది. ఇదివరకు రోజుల్లో ఎవరు ఉండట్లేదు, కానీ ఎవరొకళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతుందని వీడియో అయితే చేస్తున్నాను. సో అసలు ప్రెగ్నెన్సీలో డ్రై ఫ్రూట్స్ అనేది తినడం వల్ల మీకు మీ బేబీకి ఉపయోగాలు ఏంటి అనేది అయితే వాళ్ళు చూసుకుందాం. సో ప్రెగ్నెన్సీలో డ్రై ఫ్రూట్స్ అనేది ఖచ్చితంగా తినచ్చు, ఏమీ హానికరం అయితే కాదనమాట. సో వీడియోలోకి వెళ్ళబోయే అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే వాళ్ళని నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కంపల్సరీ తెలియజేయండి. నేను కంపల్సరీ మీ డౌట్ని క్లారిఫై చేస్తానమాట. సో ఈరోజు వీడియో మీకు అర్థమైపోయింది కాబట్టి ఆల్రెడీ అసలు డ్రై ఫ్రూట్స్ అనేది తినడం వల్ల మంచిదేనా అనేది ఈరోజైతే మీకు చక్కగా నేను క్లారిటీ అయితే చేసేస్తానమాట. సో డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల అబోషన్స్ అన్నీ అవ్వడం, సో వేడి చేసేయడం ఇవన్నీ కూడా నథింగ్ అండి. సో అదంతా ఏమీ జరగదు, మీరు మట్టిగా ఏమీ నమ్మద్దు అనమాట. సో ఇందులో ఏంటంటే మనకి డ్రై ఫ్రూట్స్లో ఏంటంటే చక్కగా మంచి ప్రోటీన్స్, మినరల్స్, కాల్షియం, విటమిన్స్, ఐరన్, పోలిక్ యాసిడ్స్ ఇవన్నీ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఏ విటమిన్, కే విటమిన్, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఈ డ్రై ఫ్రూట్స్లో ఏంటంటే పుష్కలంగా దొరుకుతాయి అనమాట. సో డ్రై ఫ్రూట్స్ అనేది చాలా మంచిది హెల్త్కి. సో మీరు చాలామందిని చూడొచ్చు, డ్రై ఫ్రూట్స్ చాలామంది తింటారంటే తినడం వల్ల చాలా మంచిది. ఎక్కువగా తినవలసిన డ్రై ఫ్రూట్స్ ఏంటంటే కనుక బాదం, అలాగే పిస్తా, అలాగే వాల్నట్, అలాగే ఇవి ఉంటాయి కదండి. సో వీటినైతే మనం చక్కగా బాగా తినొచ్చు అనమాట. డేట్స్, ఖర్జూర పండు కూడా చాలా మంచిదండి. వాల్నట్స్, డేట్స్ అంటే ఖర్జూర పండు, డేట్స్ అంటే బాదం పప్పు, అలాగే పిస్తా పప్పు, ఈ 4 అనేది చాలా మంచిది. అంటే మిగతాయి మంచివి కాదు అని కాదు, మంచివే. అవిసె గింజలు లాంటివి కూడా ఉంటాయి కదండి, అవి కూడా మంచివే అనమాట. సో ఇవి ఏంటంటే ఇంకా మంచిది. సో ఇందులో ఏంటంటే మనకి బాదంలో ఏంటంటే హార్మోన్ని బ్యాలెన్స్ చేసే గుణం ఉంటుంది అనమాట. హార్మోన్ చక్కగా ఇంబ్యాలెన్స్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసే గుణం ఉంటుంది, కాల్షియం ఉంటుంది. అలాగే డేట్స్ ఏంటంటే మనకి హిమోగ్లోబిన్ పెంచుతాయి, మన రక్తాన్ని గట్ట చక్కగా హిమోగ్లోబిన్ని గట్ట మనకి చక్కగా పెంచుతాయి అనమాట. చక్కగా సప్లై, బ్లడ్ సప్లై ఇవన్నీ చక్కగా అవ్వేలాగా చూసుకుంటుంది డేట్స్ తినడం వల్ల. వాల్నట్స్లో ఏంటంటే కాల్షియం ఉంటుంది, చక్కగా కాల్షియం వల్ల బేబీ డెవలప్మెంట్ అవుతుంది, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా అవుతుంది అనమాట వాల్నట్స్ తినడం వల్ల. పిస్తాలో చక్కగా కాల్షియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో చాలా మంచి. అంటే ఒకవేళ అవైలబుల్ లేని వాళ్ళు కంపల్సరీ బాదమైనా తినండి. సో వాల్నట్ కూడా రోజుకి ఒకటన్నా తినండి కంపల్సరీ, ఎందుకంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అవి అవుతాయి బేబీకి. సో ఇదే ఇలా అయితే చక్కగా తినచ్చు అనమాట. సో ఫస్ట్ 3 నెలలు అయితే డ్రై ఫ్రూట్స్ అనేది కొంచెం అవాయిడ్ చేయండి. ఫస్ట్ 3 నెలలు తినొద్దు డ్రై ఫ్రూట్స్ అనేది. ఏంటంటే ఇందులో ఏంటంటే కొంచెం అంటే మనకి ఐరన్ గుణం ఇవన్నీ కూడా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఏంటంటే మనకి ఫస్ట్ 3 మంత్స్ తినకపోవడం వల్ల కొంచెం మంచిదనమాట. సో ఫస్ట్ 3 నెలలు అయితే తినకపోవడం కొంచెం మంచిదనమాట. మంచిదనేం కాదు, చెడ్డదనేం కాదు, తినడం వల్ల పర్లేదు. కాకపోతే కొంచెం ఏంటంటే ఫస్ట్ 3 నెలలు మనం జాగ్రత్తగా ఉండే టైం కాబట్టి సో ఫస్ట్ 3 నెలలు కొంచెం అంటే అందులో కొంచెం ఎక్కువ మినరల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఏదైనా ఎక్కువ అవ్వకూడదు కాబట్టి సో దాని గురించి నేను చెప్తున్నాను. బాదం పప్పు అయితే ఫస్ట్ మీరు కన్సీవ్ అయిన నుంచి కూడా బాదం పప్పు అయితే చక్కగా తినొచ్చండి. చక్కగా నైట్ నానబెట్టేసుకుని మార్నింగ్ తొక్క తీసి చక్కగా 4-5 బాదం పప్పులు అయితే చక్కగా తినేయచ్చు. సో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ని అసలు నానబెట్టుకోకుండా తినచ్చా అంటే కనుక సో డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోకుండా తినడం వల్ల ఏం కాదు, తినేయచ్చు. కాకపోతే ఏంటంటే అందులో ఏంటంటే కొంతమందికి అసిడిటీ ఇవన్నీ ఉంటాయి కదండి, గ్యాస్ అలాంటివి ఉంటాయి కాబట్టి సో నేను ఇదే చెప్తున్నాను. ఫస్ట్ 3 నెలలు తినకపోవడానికి ఏంటంటే కొంతమంది గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఇందులో గ్యాస్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి సో తినకపోవడం మంచిది అనేసి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకొంచెం అసిడిటీ అవి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇందులో అసిడిటీ అవి ఉంటాయి కాబట్టి సో డ్రైగా కన్నా నానబెట్టుకుని తినడం వల్ల మంచిది అనమాట. చాలా మంచిది నానబెట్టుకుని తినడం వల్ల. సో ఒకవేళ
మీరు తినలేకపోతున్నాను అనుకుంటే కనుక చక్కగా వాటిని పౌడర్ కింద చేసేసుకుని వాల్నట్స్ అన్నీ వేసుకుని పౌడర్ కింద చేసేసుకుని మీరు పాలు తాగినప్పుడు అందులో 1 స్పూన్ 2 స్పూన్ కలిపేసుకుని చక్కగా తాగేయచ్చు. లేకపోతే డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ కింద చక్కగా చేసుకుని రోజుకు ఒక లడ్డు అయితే చక్కగా తినేయచ్చు. సో ఇట్లా చేసుకోవడం వల్ల మీకు చాలా మంచిదనమాట. మీకు చక్కగా హెల్దీ ఫుడ్ వెళ్తుంది. అలాగే చక్కగా మీరు బేబీ ఆరోగ్యంగా ఉంటుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే దీన్ని వచ్చేసి పెర్ డే వచ్చేసి ఒక 60 గ్రాములు అయితే మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. చక్కగా 60 గ్రాములు అయితే తినవచ్చు అనమాట. ఒక 60 గ్రాములు లడ్డు, లేకపోతే ఒక 60 గ్రాములు అన్ని బాదం పప్పు, వాల్నట్, పిస్తా పప్పు ఇవన్నీ కూడా వేసుకుని 60 గ్రాములు చక్కగా తినచ్చు అనమాట. సో క్యాష్యూ జీడిపప్పు తినడం వల్ల అంటే జీడిపప్పు అనేది కొంచెం కొలెస్ట్రాల్ అటువంటిది కాబట్టి సో దాన్ని తినొద్దు అనేసి అయితే నేను చెప్తున్నాను. జీడిపప్పు అనేది తక్కువ తినడానికి ప్రిఫరెన్స్ చేయండి. తినండి, 1-2 తినండి, క్రేవింగ్స్ ఉంటే పర్లేదు. సో జీడిపప్పు ఏంటంటే కొలెస్ట్రాల్ తెచ్చే డ్రై ఫ్రూట్ కాబట్టి సో దానికి ఆ గుణం ఉంటుంది కాబట్టి సో జీడిపప్పుని తక్కువ తినడం ట్రై చేయండి. వాల్నట్, బాదం పప్పు, పిస్తా పప్పు, ఈ డేట్స్, ఖర్జూర పండు ఇవైతే చక్కగా ఇవి తినండి. చక్కగా ఇవి తింటే చాలు, మీకు ఇంకేమీ అక్కర్లేదు. సో వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు తినకూడదు అంటే కనుక గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నవాళ్ళు, అంటే ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అసలు ఏం చేసినా తగ్గదు, ఏమైనా ఇంత తిన్న గ్యాస్ వచ్చేస్తుంది అన్న వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు. లేకపోతే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, అంటే వెయిట్ గెయిన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ అవుతారు. సో అలాంటి వాళ్ళు, లేకపోతే మధ్యలో కొంతమంది అంటే మనకి ప్రెగ్నెన్సీలో 12 కేజీలు వెయిట్ గెయిన్ అవ్వాలి. కొంతమంది ఏమవుతుంది 20 కేజీలు అలా వెయిట్ గెయిన్ అయిపోతారు కదా. సో అలాంటప్పుడు స్టాప్ చేశారనమాట. సో అంత వెయిట్ గెయిన్ అయిపోయినప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది స్టాప్ చేసేయండి. ఒకవేళ మీకు తినాలి అంటే కనుక 2 బాదం పప్పులు తినండి సరిపోతుంది, నానబెట్టుకుని చక్కగా 2-3. ఇవి తినటం వల్ల ఏంటంటే వెయిట్ ఎక్కువైపోతారు మీరు. అలాగే కడుపులో బేబీ కూడా మీకు స్కానింగ్స్లో తెలుస్తాయి కదా. ఒకవేళ 3 కేజీస్ అట్లా బేబీ వెయిట్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ స్టాప్ చేసేయండి, పర్వాలేదు, ఏమీ అవ్వదు. సో 9th మంత్లో ఏంటంటే ఫాస్ట్ గ్రోత్ అవుతుంది, బేబీ అయినా మీరైనా ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అయిపోతారు కాబట్టి సో 8th మంత్ వరకు తిని తర్వాత వెయిట్ గెయిన్ అయిపోయిందని మీకు తెలుస్తుంది కాబట్టి ఒకవేళ అవితే అప్పుడు స్టాప్ చేయండి చక్కగా. ఒకవేళ దీని డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల తల్లికి మంచిది ఏంటంటే కనుక మార్నింగ్ సిక్నెస్ అలాంటివి ఉంటాయి కదండి, సో అలాంటివి లేకుండా చేస్తుంది. అలాగే మలబద్ధకం, సో మలబద్ధకాన్ని చక్కగా మలబద్ధకం లేకుండా నివారిస్తుంది. సో అలాంటివన్నీ చేస్తుంది అనమాట డ్రై ఫ్రూట్స్. ఒకవేళ బేబీకి ఏంటంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది. అలాగే బేబీ పళ్ళు అంటే టీత్, ఐస్, సో మజిల్స్, ఎముకలు ఇవన్నీ కూడా బేబీకి డెవలప్ అవ్వడానికి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో అలాగే చూసారు కదండి. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ వల్ల. బేబీకి మంచిదే, మదర్కి మంచిదే. కాబట్టి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల అసలు డ్రై ఫ్రూట్స్ తినకూడదు అన్న అపోహలు అయితే మీరు తీసేసుకోండి. ఓన్లీ ఒకటే గుర్తుపెట్టుకోండి, 3 నెలలు ఎందుకు తినకూడదు, ఫస్ట్ 3 నెలలు అంటే గనక యాసిడిటీ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, అంటే ఎక్కువ యాసిడిటీ ఉన్న వాళ్ళు గట్ట తినకూడదు అనమాట. తినకపోవడం వల్ల మంచిది. 4th మంత్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. నానబెట్టినవారు 3 బాదం పప్పులు, ఒక వాల్నట్, 2 పిస్తా పప్పులు అలాగా వేసుకుని చక్కగా నానబెట్టుకుని తినేసి, డేట్స్ మామూలుగా తినేయచ్చు కాబట్టి చక్కగా తినేయచ్చు అనమాట. సో అలా తినడం వల్ల చాలా మంచిది అనమాట. సో చెప్పాను కదండి, ఎటువంటి వాళ్ళు తినకూడదు, వెయిట్ గెయిన్ అయిపోయిన వాళ్ళు, లోపల బేబీ ఎక్కువ వెయిట్ అయిపోయిన వాళ్ళు, సో గ్యాస్ ఉన్న వాళ్ళు, సో అలాంటి వాళ్ళు అయితే కొంచెం తక్కువ అవాయిడ్ చేయండి. సో మంచిది. ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఏమీ కాదు, డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల చాలా మంచిది హెల్త్కి. సో డ్రై ఫ్రూట్స్ తినండి, చక్కగా నైట్ సోక్ చేసుకుని మార్నింగ్ చక్కగా పట్టు తీసి తినండి, చాలా మంచిది అనమాట బాదం పప్పు అదైతే. సో డేట్స్ కూడా ఖచ్చితంగా తినండి. ఖర్జూర ఒక బాక్స్ 200 ఎంత ఉంటుంది. చక్కగా 2 ఖర్జూరాలు, బాదం పప్పు ఒక 1/2 కేజీ కొనుక్కున్నారని చక్కగా ఒక 2 months ప్రత్యేకంగా ఒకవేళ కొనుక్కోలేని పరిస్థితి ఉన్న వాళ్ళు చక్కగా మీకని పెట్టేసుకుంటే ఒక 3-4 పప్పులు నైట్ నానబెట్టేసుకుని చక్కగా ఆ 4 పప్పులు తక్కువ వేసేసుకుని ఒక 2 ఖర్జూరాలు తిన్నారంటే చాలు. చక్కగా బ్లడ్ పడుతుంది, కాల్షియం ఉంటుంది, చక్కగా అంతా బాగుంటుంది కాబట్టి సో డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మంచిది అనమాట. హెల్త్కి ఏం కాదు, బేబీకి మంచిది, మీకు మంచిది. సో డ్రై ఫ్రూట్స్ తినకూడదన్న అపోహలు, అబోషన్స్ అయిపోతాయి అన్న అపోహలు అయితే మీ నుంచి అయితే తీసేసుకోండి. సో డ్రై ఫ్రూట్స్ అయితే చక్కగా తినండి, పర్వాలేదు, ఏం కాదు. సో ఇంక ఈరోజు వీడియో అంతేనండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.